హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో లాస్ట్ వీడియోలో మనము పాలినామియల్స్ యొక్క కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేసాము. పార్ట్ 1 పాలినామియల్స్ పార్ట్ 1లో టాపిక్ డిస్కషన్ చేసాము. అలాగే పార్ట్ 2లో మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసాము. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే ఇక్కడ లింక్లో ఇస్తాను, చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరు పాలిసెట్ రాస్తారు, వాళ్ళు కూడా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది కోర్స్ ఇది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒకవేళ ఏమైనా నోట్స్ లేకపోతే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను పీడిఎఫ్ది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు దీంతో ఫాలో అవ్వచ్చు. ఓకే, లెట్స్ గో ఇన్ టు టాపిక్. సో ఈరోజు మనము నెక్స్ట్ టాపిక్ ఏంటి, మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఇది మన టాపిక్. సో టాపిక్లో మనం ఏం తెలుసుకున్నామంటే, ఫస్ట్ మనం ఒక చిన్న బ్లూ ప్రింట్ లాగా తీసాను. ఈ టాపిక్లో మనము ఫస్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి తెలుసుకుందాము. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్. సో రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ గురించి తెలుసుకుందాము. దాని తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. అది మనకి వచ్చేసి ఆల్జిబ్రాయిక్ మెథడ్స్ టు ఫైండ్ సొల్యూషన్స్. ఇవి సొల్యూషన్ ఫైండ్ చేయడానికి 2 మెథడ్స్, ఈ 2 మెథడ్స్ నేర్చుకుందాము. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ ఇన్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఈక్వేషన్ మనం ఎట్లా రెడ్యూస్ చేస్తాము, ఈ 5 టాపిక్స్ మనం నేర్చుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో. ఓకే గైస్, లెట్స్ గో. లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ కంటే ముందు మనము లాస్ట్ టాపిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనము. లీనియర్ పాలినామియల్ అంటే 2x = 3, ఇలా ఒకటే వేరియబుల్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో 2x = 3 అనేది మనకి ఈ వేరియబుల్ కిందకి వస్తుంది. ఓకే గైస్, లీనియర్ వేరియబుల్. సో దీన్ని మనం ఈక్వేషన్ ఎలా చేస్తాము. ఈక్వేషన్ అంటే =0 ఉండేదాన్ని మనము ఈక్వేషన్ అంటాము. అంటే 2x = 0. సో ఇది మనకు వచ్చేసి 2x = 0 2x + 3. సో 2x + 3 = 0. ఇది మనకు వచ్చేసి లీనియర్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఇక్కడ మనకు ఆల్ 1 వేరియబుల్ ఉంది. 2 వేరియబుల్స్ అంటే అడిషనల్గా ఇంకో వేరియబుల్ యాడ్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి సో 2x + 3y = 5. ఇది ఒకటి వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్. ఇది లీనియర్ ఈక్వేషన్ అంటే పవర్ మనది 1, హైయెస్ట్ పవర్ 1 లీనియర్ ఈక్వేషన్. అండ్ 2 వేరియబుల్స్, ఇక్కడ వేరియబుల్ x అనేది ఒక వేరియబుల్ అండ్ y అనేది 1 more వేరియబుల్. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటా. లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి పవర్ 1 ఉంటుంది. ఇది లీనియర్ ఈక్వేషన్ ఎందుకంటే ఈక్వేటింగ్ టు 0 చేస్తున్నాము. అండ్ లీనియర్ ఈక్వేషన్ ఇది 1 వేరియబుల్, ఇది ఒకటే వేరియబుల్ x ఉంది. సో మనకి ఇక్కడ ఈ సిలబస్ ప్రజెంట్ ఏం తెలుసుకుంటున్నాం మనము, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే లీనియర్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ పవర్ 1 ఉంటుంది. అండ్ 2 వేరియబుల్స్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ x అండ్ y. సో 2 వేరియబుల్స్. ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ దాని కిందకి. సో నెక్స్ట్ మనము దీనికి మనం నెక్స్ట్ ఏం ఫైండ్ చేద్దామంటే రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సొల్యూషన్స్. సో రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అంటే మన కోఎఫిషియెంట్ అని తెలుసు కదా. కోఎఫిషియెంట్స్ అంటే ఇవి కోఎఫిషియెంట్స్. వీటి రిలేషన్తో మనకి ఎలాంటి నేచర్ ఉంటుంది ఆ సొల్యూషన్స్ది మనము దాని గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, లెట్స్ గో. ఓకే గైస్, మనకి రిలేషన్ ఎలా ఫైండ్ చేస్తామో చూద్దాము. ఫస్ట్ మనకి క్వశ్చన్లో 2 ఈక్వేషన్స్ ఇస్తాడు, 2 లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఇస్తాడు. సో దానికి మనకి ఏమవుతారంటే దాని నేచర్ ఏంటని అడుగుతారు క్వశ్చన్. ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ ఎగ్జాంపుల్ నేను జనరల్ ఫార్మే తీసుకుంటున్నాను మీకు, ఎందుకంటే ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఇక్కడ వేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, ax + a1 b1 c1. సో ఇది మనకి ఎగ్జామ్లో ఈ ఫామ్లో ఇస్తారు 2 ఈక్వేషన్స్. సో a1x + b1y + c1 = 0 ఫస్ట్ ఇది మనకి. అండ్ సెకండ్ ఇది a2x + b2y + c2 = 0. దీన్ని బేస్ చేసుకుని మనము కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకోవాలి. రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అంటే a1 a2ని కంపేర్ చేసుకోవాలి, మళ్ళీ b1 b2ని కంపేర్ చేసుకోవాలి, c1 c2ని కంపేర్ చేసుకోవాలి. దానికి ఒక చిన్న టేబుల్ వస్తుంది ఇక్కడ, దాన్ని మీకు ఇప్పుడు నేను టేబుల్ వేస్తాను. ఓకే గైస్. ఓకే గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది టేబులర్ ఫామ్. సో టేబుల్ ఫామ్ నేను మీకు ఏమి ఇచ్చానంటే, సో కంపారిజన్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ మనం కోఎఫిషియెంట్స్ చెప్పాను కదా. ఫస్ట్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇది అయినప్పుడు మనం కంపేర్ చేస్తే ఇది అయినప్పుడు
అప్పుడు దాన్ని ఏమంటామంటే దాన్ని ఏమంటాం మనము కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్. సో అది కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ ఎందుకంటే ఆ టూ లైన్స్ మనకి ఇప్పుడు ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా, ఇది ఒక లైన్ ఇలా ఉంది అండ్ ఈ లైన్ ఇలా ఉంది. సో టూ లైన్స్ ఇండిపెండెంట్ వెళ్తున్నాయి, కానీ దాన్ని ఏమంటారు ఇంటర్సెక్ట్ అవుతుంది ఒక దగ్గర, ఓన్లీ ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అది. సో ఒక సొల్యూషన్ ఉంటుంది దీనికి. ఓకే గైస్, సో మనకి అది ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అవి ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇలా ఎలా అయినా, బట్ ఇండిపెండెంట్గా వెళ్తాయి టూ లైన్స్. సో అందుకే వాటిని కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ అంటారు. ఎప్పుడు అది మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఉన్నప్పుడు ఈ కంపేర్ చేస్తే. అండ్ వాటికి లాస్ట్కి వచ్చేసి అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇంటర్సెక్టింగ్ అవుతుంది వాటి ఒక పాయింట్ దగ్గర, అండ్ వాటికి వన్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే గైస్, సో సెకండ్ మనకి ఒకవేళ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఈ రెండు ఈక్వల్ అయ్యి లాస్ట్ నాట్ ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది, అది ఇన్కన్సిస్టెంట్. సో ఇన్కన్సిస్టెంట్ అంటే అసలు ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్. ఓకే, ఎందుకంటే మనకి అవి ఎక్కడికి కన్సిస్టెంట్గా వెళ్ళవు, అవి స్టాండర్డ్గా ఉండదు, అలా వెళ్తూనే ఉంటాయి, అవి వాటికి కాంటాక్ట్ అనేది ఉండదు, ఇన్ఫినిటీ వరకే దానికి వెళ్తుంది. సో ఇలాంటి లైన్స్కి సొల్యూషన్ ఉండదు. ఓకే, ఎప్పుడు అది మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే గైస్, అలా వచ్చినప్పుడు ఈ కంపేర్ చేస్తే అలా వచ్చినప్పుడు మనకి ఏమైనా అర్థం అవుతుంది, దానికి సొల్యూషన్ అనేది ఉండదు, నో సొల్యూషన్. అండ్ లైన్స్ అవి ప్యారలల్ లైన్స్. ఎగ్జామ్ అడుగుతాడు, ఈజ్ ద ఈక్వేషన్ ఈజ్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి, కంపేర్ చేస్తే ఒకవేళ ఇది సాటిస్ఫై అయితే ప్యారలల్, ఒకవేళ ఇది సాటిస్ఫై అయితే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. మూడు ఈక్వేషన్స్ మనకి ఈక్వల్, మూడు కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతున్నాయి. సో మూడు కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయితే మనకి ఏమవుతుంది, మూడు కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయినప్పుడు కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. ఎందుకు కన్సిస్టెంట్, ఎందుకు డిపెండెంట్ అంటే అది కోఇన్సిడెంట్ లైన్ కాబట్టి. సో ఒకవేళ ఫస్ట్ లైన్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ లైన్ ఈ ఈక్వేషన్ లైన్ ఇలా తీసుకుంటే సెకండ్ లైన్ కూడా దీనిపైనే ఉంటుంది కోఇన్సిడెంట్ అంటే ఒకదానిపైన ఒకటి. సో కోఇన్సిడెంట్ లైన్ ఉంది కాబట్టి, కాకపోతే ఎంతైనా ఇక్కడ ఎండ్ కావచ్చు ఈ లైన్, నెక్స్ట్ ఇంకో లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ కావచ్చు, సో మధ్యలో అయినా స్టార్ట్ కావచ్చు ఎక్కడైనా, బట్ అవి మనకి కోఇన్సిడెంట్ లైన్స్. సో అందుకోసం వాటికి ఇవన్నీ పాయింట్స్ కూడా వాటికి సొల్యూషన్స్. సో ఇందులో ఒక లైన్లో ఎన్నో పాయింట్స్ ఉంటాయని మనకు తెలుసు, అందుకోసమే దానికి ఇన్ఫినైట్ సొల్యూషన్స్. ఓకే గైస్, ఇక్కడ మనము 3 ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో 3 ఎగ్జాంపుల్స్లో మనకి ఫస్ట్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏంటి, 3x + 2y - 80 = 0, 4x + 3y - 110 = 0. సో మనము దీన్ని మనం ఇక్కడ కంపేర్ చేద్దాము. ఎలా కంపేర్ చేస్తాం, ఫస్ట్ మనము a1/a2 3/4 2/3 80/110. ఈ మూడు ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయా, 3/4 ఈక్వల్ టు నాట్ ఈక్వల్, 2/3 ఇది క్యాన్సిల్ చేసినా కానీ 10 టేబుల్ 10 8 10 11, సో 8/11 రాసుకున్నా కానీ కాదు, సో నాట్ ఈక్వల్. సో మనకి ఈ కండిషన్ వస్తుంది, ఫస్ట్ నాట్ ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ కండిషన్ వచ్చేసింది. సో దీన్ని ఏమంటాం మనము కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్. ఇది కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్, బట్ వన్ సొల్యూషన్ మనం ఇంటర్సెక్టింగ్ అని రాద్దాము. ఇంటర్సెక్టింగ్ ఓకే గైస్, దానికి వన్ సొల్యూషన్. సో నెక్స్ట్ కంపేర్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 1/2 సో మనకి ఇది కంపేర్ చేస్తే 1/2 ఇది మనం క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. ఇది 2 15s 2 33 15/33 అనుకున్నా, 2 1s 2 2s. సో ఇది 1/2 ఈక్వల్ టు 1/2 ఇది ఈక్వల్ అవుతుంది, బట్ ఇది 15/33 ఈక్వల్ అవ్వట్లేదు, సో నాట్ ఈక్వల్. మనకి ఏ కండిషన్ ఇది, సెకండ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇది మనకి దేని కిందకి వస్తుంది, ప్యారలల్ లైన్స్ కిందకి వస్తుంది అండ్ నో సొల్యూషన్. ఓకే గైస్, ఫైనల్లీ ఇక్కడ ఇచ్చింది కంపేర్ చేద్దాం. థర్డ్ ఇది 1/2 ఈక్వల్స్ 2/4
ఈక్వల్ టు 3/6. అన్ని రేషియో చూసుకుంటే 1/2, ఇది కూడా 1/2, 2 1s 2 2s, ఇది కూడా 3 1s 3 2s. సో అన్ని ఈక్వల్ అవుతున్నాయి. సో దీన్ని మనం ఏ కేటగిరీ కింద తీసుకుంటాం? దీన్ని థర్డ్ కేటగిరీ. సో అన్ని ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనము? కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ ఇన్ఫినిట్ సొల్యూషన్. ఓకే గైస్, ఇది మనకి కోఇన్సిడెంట్ అండ్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్. సో ప్లీజ్ దీన్ని నోట్ చేసుకోండి. మీకు ఈ యొక్క టేబుల్ ఒకటి గుర్తుంటే మనకి దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం చేయొచ్చు. ఓకే, ప్లీజ్ దీన్ని నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ 2x - y = 5 అండ్ 3x + 2y = 11. సో దీన్ని మనము సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని నోట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈక్వేషన్ 1 తీసుకుందాం ఇక్కడ. ఓకే, దీన్ని మనం మళ్ళీ ఈక్వేషన్ 1 తీసుకుందాము. ఈక్వేషన్ 1 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 2x - y = 5. సో వైని అటు సెండ్ చేసి వైని పాజిటివ్ తీసుకుందాము. సో అప్పుడు ఏమవుతుంది? 5 సెండ్ చేద్దాం. 2x - 5 వస్తుంది = y. సైడ్ చేంజ్ అయితే సైన్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఓకే, సో దీన్ని మనము y = 2x - 5 ఇలా రాసుకుంటాం. మనకి కన్ఫ్యూజ్ కాదు. 2x - 5 ఇది వచ్చేసి మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. సో సింపుల్ స్టెప్ ఏం చేసాం? మనము ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్స్ని 1 2 అనుకుందాము. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఇలా సింగిల్గా ఉన్న వేరియబుల్, దానికి ఎలాంటి కోఎఫిషియంట్ లేకపోతే దాన్ని మనము వైని అసైన్ చేసుకొని దాన్ని ఒక్కదానికి వాల్యూ మిగతా వేరియబుల్ అసైన్ చేసాం. సో y = 2x - 5 ఇలా చేయాలి మనము. దీన్ని మనం థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. సో దీని తర్వాత ఏం చేయాలంటే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. సో ఇలా రాసుకోవాలి మనము. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. ఏమవుతుంది మనకి? y ప్లేస్లో 2x - 5 రాయాలి. సో ఆ ఈక్వేషన్ ఏంటిది మనకి? 3x + 2y. 2y ప్లేస్లో 2x - 5. = 11 ఉంది. సో = 11. సో దీన్ని మళ్ళీ మనం సాల్వ్ చేయాలి, మల్టిప్లికేషన్ చేద్దాము. ఏముంది? 3x + 2 × 2x - 5. ఎందుకంటే 2x - 5 మనకి ఇక్కడ ఈక్వేషన్ 3ని సబ్స్టిట్యూట్ చేసాం y ప్లేస్లో. మనకి ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ చూద్దాం. 3x + 2 × 2x 4x - 10 = 11, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత ఏమొస్తుంది? దీని తర్వాత మనకి 7x - 10 = 11. మైనస్ ఇక్కడ సెండ్ చేద్దాము. 7x = 11 + 10. 7x = 21. అప్పుడు ఏమవుతుంది? x = 7 అంటే ఫంక్షన్ డివైడ్ అవుతుంది. x = 21/7. సో therefore x = 3. x = 3 వచ్చింది కదా. దీన్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ x వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 2 × x ప్లేస్లో 3. 2 × 3 - y = 5. 2 3s 6 - y = 5. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనకి ఎప్పుడైనా వేరియబుల్ పాజిటివ్ రావాలి వాల్యూ, వైని అసెండ్ చేసి 5 అసెండ్ చేద్దాం. సో ఏమవుతుంది? y =
6 minus 5 y equal to 1. ఓకే గైస్, లాస్ట్ మనకి y ని ఎక్స్టెండ్ చేసి 5 ని అసైన్ చేస్తే y equal to 6 minus 5. ఓకే, సో మన ఫైనల్ ఆన్సర్స్ x equal to 3, y equal to 1. ఇది మనకి సొల్యూషన్. దిస్ ఈజ్ మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్. మీరు మెథడ్ అయిపోయాక మీకు ఆన్సర్ మీద డౌట్ ఉంటే సింప్లీ ఏం లేదు, ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. వెరిఫికేషన్ పర్పస్ మనకి ఇవి కరెక్ట్ గా తెలుస్తుంది, ఆన్సర్ వచ్చింది. సో చేద్దాం, మనం కూడా కరెక్ట్ గా తెలుస్తుంది. x equal to 3, 2 3s 6 minus 1, y equal to 1, 6 minus 1 5. సో 6 minus 1 equal to 5 సాటిస్ఫై అవుతుంది. అండ్ సెకండ్ ఈక్వేషన్ 3x plus 2y, 3x 3 into 3, 3 3 is 9 plus 2 into 1, 2 into 1, 2 into 1 2. సో సాటిస్ఫై అవుతుంది, మనకి వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు మనము ఎలిమినేషన్ మెథడ్ చూద్దాము. నేను సేమ్ క్వశ్చన్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు మళ్ళీ ఈ మెథడ్ కూడా అర్థమవుతుంది. ఆన్సర్ ఈజీగా చూద్దాము, కరెక్ట్ వస్తుందో రాంగ్ వస్తుందో తెలుస్తుంది ఈజీగా మనకి. సో ఈ క్వశ్చన్ మనము ఎలా చేస్తామంటే ఫస్ట్ స్టెప్ సేమ్, దీన్ని కూడా మనము ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకున్న తర్వాత ఫస్ట్ మనము ఇలా కంపేర్ చేయాలి. ఫస్ట్ ఒక వేరియబుల్ అంటే ఫస్ట్ వేరియబుల్ x ఉంది, ఇక్కడ మనకి x ని కంపేర్ చేద్దాం. 2x ఉంది, 3x ఉంది. సో ఇక్కడ దీని కోఎఫిషియెంట్ ని దీంతో మల్టిప్లై చేయాలి, దీని కోఎఫిషియెంట్ ని దీంతో మల్టిప్లై చేయాలి. అదంటే మనము ఒకవేళ ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి దాని ఏమంటారు కామన్ గా మనకి వస్తుంది కదా, దాని మల్టిపుల్స్, దాని లీస్ట్ మల్టిపుల్స్ ని మనం ఎల్సిఎం చేస్తే వస్తుంది కదా, దాంతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, 2ని 3తో మల్టిప్లై చేస్తే రెండింటిని ఈక్వల్ చేయాలి. ఎందుకంటే దాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం, పేరులోనే ఉంది కదా ఎలిమినేషన్ మెథడ్. దాన్ని ఎలిమినేట్ చేయడానికి రెండింటిని ఈక్వల్ చేయాలి కాబట్టి, సో దీనికి 3 మల్టిప్లై చేస్తే మనకి 6 అవుతుంది. సో ఇక్కడ ఇంకెంత చేయాలి, దీనికి 6 కావాలంటే 3xని ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేయాలి, 2 దీనికి 3 మల్టిప్లై చేయాలి, దీనికి 2 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ మొత్తానికి కంప్లీట్ వాటికి మనం మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకి 6 అవుతుంది. చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్ 2 వేరియబుల్స్ కంపేర్ చేసుకోవాలి, వాటి కోఎఫిషియెంట్స్ని, దీని కోఎఫిషియెంట్ని దాని కోఎఫిషియెంట్ కంపేర్ చేసిన తర్వాత రెండింటిని ఈక్వల్ కావాలంటే వీటికి ఎంత మల్టిప్లై చేయాలి నెంబర్స్, అంత నెంబర్స్ మనం దీనికి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 మల్టిప్లైయింగ్ ఈక్వేషన్ 1 into 3 అండ్ ఈక్వేషన్ 2 into 2. అప్పుడు ఏమొస్తుంది మనకి కొత్త ఈక్వేషన్స్ ఏమొస్తాయి, 6x minus 3y equal to 3 5 15 and 6x plus 4y equal to 22. చేసిన తర్వాత మనము ఏం చేయాలి, సైన్ చేంజ్ చేయాలి, కింద సేమ్ సైన్ చేంజ్ చేయాలి. ఓకే, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అన్నిటికీ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ చేద్దాము. తర్వాత వీటిని యాడ్ చేయాలి, 6x minus 6 క్యాన్సల్, minus 3y minus 4y, so minus 7y, 15 minus 22 ఎంత మనకి, 15 minus 22 minus 7. సో minus 7 మనకి ఇక్కడ మైనస్ మైనస్ సైన్స్ క్యాన్సిల్ చేసుకుందాం. 7y equal to 7. అప్పుడు ఏమవుతుంది, 7 చేంజ్ చేస్తే ఓకే అక్కడ అయిపోతుంది. 7y equal to 7. అప్పుడు ఏమవుతుందంటే y equal to 7/7. ఓకే గైస్, y వాల్యూ వచ్చింది కదా. సేమ్ y వాల్యూ వచ్చిన తర్వాత మనము సో y ఇన్ ఈక్వేషన్ 1 చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇక్కడ 2x minus y equal to 5 లో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2x minus y ప్లస్ y అంటే 1 minus 1 equal to 5. సో 2x minus 1 equal to 5, minus 1 సబ్స్టిట్యూట్ చేద్దాము, అది సెండ్ చేద్దాము. 2x equals to 5 plus 1, 2x equals to 6. ఇది నార్మల్ మ్యాథ్స్ వస్తుంది. ఓకే, అండ్ x equals to 6/2. అంతే కదా గైస్. సో ప్లస్ మైనస్ 1 సెండ్ చేసి ప్లస్ 1 అవుతుంది, యాడ్ చేస్తే 6 అవుతుంది. 2x equal to 6. దాని తర్వాత ఇంటూ 2 సెండ్ చేస్తే by2, 6/2 మనకి ఆన్సర్ ఎంత, x equal to 3. సో ఫైనల్ ఆన్సర్స్ మనకి చెప్పాయి కదా, x equal to 3, y equal to 1.
సో ఇదే మనకి ప్రీవియస్ ఆన్సర్స్ కూడా వచ్చాయి కదా ఫ్రెండ్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో, అది కరెక్ట్ ఆన్సర్సే. ఒకవేళ మీకు ఇది క్వశ్చన్ డిఫరెంట్ ఇచ్చి ఇలా ఈ మెథడ్లో చేస్తే మీరు దాన్ని కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలా అంటే సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్స్లో, అప్పుడు వస్తుంది. సో ఇది మనకి ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే నెక్స్ట్ రెడ్యూసింగ్ ఈక్వేషన్స్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ మనకి ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో క్వశ్చన్లో మనకి ఇలా ఈక్వేషన్స్ ఇస్తాడు, దీన్ని మనము పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి మనము రెడ్యూస్ చేద్దాం. రెడ్యూస్ అంటే దాన్ని తగ్గించడం లేకపోతే అలా మార్చడం, రెడ్యూసింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూసినట్టు ఎగ్జాంపుల్ 2/x minus 3/y 2/x minus 3/y equal 13 and 5/x minus 4/y equal to -2. సో దీన్ని మనం ఎలా రెడ్యూస్ చేయాలంటే అబ్జర్వ్ చేద్దాం. 2/x minus 3/y equal 13 ఇది లీనియర్గా ఉందా? లీనియర్గానే ఉంది, కానీ దీనికి ఏముంది మనకి కొంచెం p/q ఫామ్లో ఉంది. సో మనం దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఇలా 2 into 1/x minus 3 into 1/y equal to 13 and 5 into 1/x minus 4 into 1/y equal to -2. ఓకే గైస్, రాసుకోవచ్చు ఇలా మనము 1/x 1/y కామన్ తీసాము అన్నింటిలోకి వెళ్ళి. సో అప్పుడు ఏమవుతుంది 2 into 1/x minus 3 into 1/y equal 13, 5 into 1/x minus 4 into 1/y equal to -2. ఇది రాసుకున్న తర్వాత మనము ఇక్కడ 1/x ని p అనుకుందాము, టెంపరీ అనుకుందాము, అండ్ నెక్స్ట్ 1/y ని q అనుకుందాం. ఓకే గైస్, టెంపరీ అనుకుందాము. ఎందుకోసం అంటే 1/x తీసుకుంటే పోతే మనకి కొంచెం చూడడానికి కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అదే మనం p వేసుకుంటే మనకి ఒక ఈక్వేషన్ లాగా అర్థమవుతుంది. సో లాస్ట్కి మళ్ళీ p వాల్యూలో మనం 1/x సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే గైస్, మనము ఇప్పుడు అనుకోవాలి కదా, అనుకున్న తర్వాత pని సబ్స్టిట్యూట్ ఇద్దాము, qని సబ్స్టిట్యూట్ ఇద్దాము. అప్పుడు ఏమొస్తుంది 2p minus 3q equal 13, 5p minus 4q equal -2. pని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ దీనికి ఎంత రావాలి, దీని క్వశ్చన్ దీనికి మల్టిప్లై అవుతుంది, దీని క్వశ్చన్ దీనికి మల్టిప్లై అవుతాం, డైరెక్ట్ వచ్చేస్తుంది. సో 5ని multiplying 2 into equation 1, 5 into equation 1, 2 into equation 2. అప్పుడు మనకి ఈక్వేషన్ 3, 4 కొత్తగా వస్తాయి. 5 మల్టిప్లై చేస్తే టోటల్ ఈక్వేషన్కి ఏమొస్తుంది 10p minus 15q equal to 65. అండ్ ఇక్కడ మనకి 10p minus 8q equal to -4. సో -4 వస్తుంది కాబట్టి సో దీన్ని మనం సైన్ చేంజ్ చేసుకోవాలి. మైనస్ ప్లస్ ఉంది, ప్లస్ అవుతుంది. సో 10p క్యాన్సల్, ఇది ఎంత మైనస్ 15q, ఇక్కడ మనకి ప్లస్ 8q అంటే -7q ఈక్వల్ టు 65 ప్లస్ 4 69. సో లాస్ట్కి q ఈక్వల్ టు ఓకే గైస్, అంతే కదా. 7 మైనస్ సెండ్ చేస్తే డివైడ్ అవుతుంది, మైనస్ అటు పంపిస్తే. సో q ఈక్వల్ టు -7 వస్తుంది. ఓకే గైస్, q -7 వచ్చిన తర్వాత మనం దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ ఇద్దాము. అప్పుడు ఏమవుతుంది 2p minus 3 into -7 equal to 13, 2p minus 21 equal to 13, 2p equal to 21 plus 13, 2p equal to 34, p equal to 34 by 2, p equal to 17, q equal to -7. So okay guys,
మనం క్యూ వాల్యూని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది 2p మైనస్ 3 ఇంటూ క్యూ వాల్యూ -7 ఈక్వల్ టు 13 అండ్ 5p దీనికి అవసరం లేదు ఎందుకంటే ఒకటి ఈక్వేషన్ చేసి మనకు వస్తుంది. సో 2p మైనస్ 3 ఆఫ్ -7 ఈక్వల్ 13, 2p మైనస్ 21. సో ఇక్కడ ప్లస్ 21 అవుతుంది, ఆల్రెడీ మైనస్ ఉంది కదా +21, ఇట్స్ చేస్తే -21 అవుతుంది. సో 13 మైనస్ 21 ఎంత గైస్? 8 -8/2. సో p ఈక్వల్ టు -4, p ఈక్వల్ టు -4, q ఈక్వల్ టు -7. ఓకే గైస్, వచ్చిందా? p ఈక్వల్ టు -4 అండ్ q ఈక్వల్ టు -7. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇప్పుడు దీంతో క్వశ్చన్ అయిపోలేదు, ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు మనకి xy వాల్యూస్ వస్తాయి. సో ఇది నేను ఇక్కడ మీకు రబ్ చేస్తున్నాను. (1/x ఈక్వల్ టు -4p అండ్ 1/y ఈక్వల్ టు -7). అప్పుడు x ఈక్వల్ టు -1/4, y ఈక్వల్ టు -1/7. సో గైస్ ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఇది మనకి ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే గైస్, ఇది మనకి కాన్సెప్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్. ఇది కాన్సెప్ట్. ఇది ఇంతే మనకి పాలిసెట్ ఎగ్జామ్కి వచ్చే సిలబస్ ఇంతే. ఈ 5 టాపిక్స్ మనం నేర్చుకున్నాం కదా. సో మళ్ళీ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఓకే గైస్, అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్ చూద్దాము. అది కొంచెం డీటెయిల్గా కాన్సెప్ట్ చూడండి, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క మోడల్ ఉంటుంది. అది మీకు ప్రతి మోడల్ మీరు చేసినట్టయితే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, సో సెషన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. బాయ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ సెషన్.